కూర్చున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుంటూ తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. హృదయము మన మనస్సును దేవుని మీద పెట్టుకోవాల్సినటువంటి వారున్నాం. మన మనస్సును దేవుని మీద నుంచి తొలగించుకున్నట్లయితే మనము శాపగ్రస్తులం అవుతాం, పాపాత్ములుగా చేయబడతాం, అనీతిమంతులుగా చేయబడతాం, అneమ్మదిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు లేనటువంటి మానవ జీవితం ఎలా ఉంటుంది అని అంటే, వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినా అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలం నేలందును నిర్జనమైన చవిటి భూమి అందును నివసించింది. ఇది మానవుని యొక్క దుస్థితి. దేవుడు లేనటువంటి జీవితం ఇంకా కఠోరమైనటువంటిది. అయితే 17వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని